నమస్తే. సూపర్ మైండ్ పవర్ సిరీస్కి వచ్చాము. సూపర్ మైండ్ పవర్. మన మైండ్ ఈజ్ వెరీ వెరీ అమేజింగ్. ఈ విషయం మనం తెలుసుకుంటే ఎవరి మానసిక రోదనలోకి, ఎవరి మానసిక కష్టంలోకి మనం బాధపడం. ఆ మాట విన్నారా? ఎవరో మానసిక కష్టాన్ని మనం మోస్తూ తిరగం. మా అమ్మాయి చదువుకోవట్లేదండి, అది ఆమె బాధ కదా, నేనెందుకు బాధపడాలి? మా అమ్మాయి సరిగ్గా మాట వినట్లేదండి, మా అబ్బాయి మాట వినట్లేదండి, నా ఫ్రెండ్ ఇలా ఉన్నాడండి, మా హస్బెండ్, అది వాళ్ళ మానసిక సమస్య కదా, నేను బాధపడ్డం ఎందుకు? ట్రై చేస్తాను అంతే. దట్స్ హౌ యువర్ మైండ్ పవర్ రావడం స్టార్ట్ అవుతుంది. మీ మైండ్కి పవర్ రావాలంటే అవతల వాడి మానసిక డ్రామాని నేనెందుకు నెత్తికి రుద్దుకుంటున్నాను అనే పాయింట్కి రావాలి. మీ మైండ్ ఇట్లా చుమ్మని పవర్ఫుల్గా తయారవుతుంది. నేను చెప్పిన మాట సత్యం, అలా అంటే ఎవరిటు పోతే వదిలేయాలా అని మాట్లాడతారు కొంతమంది. నిజంగా చెప్తున్నాను, అనవసరమైన చోట అనవసరమైన మంచితనానికి పోయి అనవసరమైన మొరాలిటీని తల మీద పెట్టుకుని మోసి 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 పడిపోతారు కొంతమంది. నేనంట, ప్రయత్నము చేయి. మీ అబ్బాయిని మాట వినట్లేదనుకో, ప్రయత్నము చేయి, బాధపడకు. మీ ఆఫీస్లో బాస్ ఎవరైనా టార్చర్ పెడుతున్నాడు అనుకో, కన్విన్స్ చేయడానికి మాట్లాడడానికి ప్రయత్నం చేయి, బాధపడకు. ఎవడైనా వెళ్తూ ఏదైనా మాట అన్నాడనుకో, నీ మీద బ్లేమ్ వేసేసాడనుకో, నిన్ను ఏదైనా చేశాడనుకో, చీట్ చేశాడనుకో, ప్రయత్నము చేయి, బాధపడకు. ఎవడో చేసిన తప్పు, ఎవరో బిహేవ్ చేసిన మిస్బిహేవియర్ వల్ల నువ్వు మానసికంగా ఎందుకు బాధపడతావు ఈజ్ ద పాయింట్. సూపర్ మైండ్ పవర్లో నేను మీకు నేర్పించబోయేది మీ మైండ్లో అలా మెలికలు పడిపోయిన కొన్ని సమస్యలకి ఆన్సర్. సో సూపర్ మైండ్ పవర్ సిరీస్లో ఈ వీడియో మీకు చాలా హెల్ప్ అవుతుంది. ఈ లైఫ్లో మీతో ఎవరు ఇంటరాక్షన్లోకి వచ్చినా, ఎవరు మీ జీవితంలోకి వచ్చినా, వాడు 4 విషయాల ద్వారానే మీ జీవితంలోకి వస్తున్నాడు, ఉంటున్నాడు, నాడు ఆర్ ఉంటున్నది. ఓకే, అందులో ఫస్ట్ వాళ్ళ అవసరాలు. మీ పిల్లలతో మొదలుపెట్టి ఈ యూనివర్స్లో ఏదున్నా సరే అవసరం ఏంటి? వాళ్ళకి నీడ్ ఉందా? ఉంటారు. వాళ్ళ అవసరం ఉందా? ఉంటారు. లేకపోతే ఉండరు. అంతే. అంతే కష్టం కదా తీసుకోవడం. అదే నాన్ అటాచ్మెంట్. అలాగే బ్రతకాలి. అవసరం ఉంది, ఉంటారు, లేనప్పుడు వెళ్ళిపోతారు. ప్రతిదానికి నేనంటుకుని వాళ్ళకి లేని అవసరాల్ని నేనెందుకు రుద్దించాలి అని ఆలోచించాలి. వెరీ వెరీ ఇంపార్టెంట్. మీ మనస్సు, మైండ్ ఏం చేస్తుందంటే, అయ్యో నా వాళ్ళు, అయ్యో నా వాళ్ళు. వాళ్ళకి అవసరం ఉంటే ఉంటారు, వాళ్ళకి నీ నుంచి ఏదైనా లాభం వస్తుందంటే ఉంటారు, లేకపోతే వదిలిపోతారు. అంతే లెక్క. ఇది వాళ్ళ నీడ్స్. దాని తర్వాత వచ్చేసి వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్, ఎవరైనా మన లైఫ్లో మనతో ఉంటున్నారు అంటే అది వాళ్ళ పర్సీవ్డ్ కంఫర్ట్స్. పర్సీవ్డ్ కంఫర్ట్ అంటే వాళ్ళకి అది ఆనందంగా ఉంటుందేమో అని అనిపిస్తేనే ఉంటారు. సుఖంగా, ఆనందంగా కూడా కాదు, సుఖంగా ఉంటుంది అనిపిస్తేనే మనతో ఉంటారు. మనతో ఎవడైనా లేకుండా దూరంగా వెళ్ళిపోతున్నాడంటే అర్థం వాడికి మన దగ్గర సుఖం లేదు. పర్సీవ్డ్ సుఖం. అందులోనూ అంటే ఊహించుకుంటారు కొంతమంది అక్కడెక్కడో సుఖమని. మొన్న మధ్య ఒక అబ్బాయి ప్రేమలో పడ్డాడంట. ప్రేమలో పడ్డాక వాళ్ళ పేరెంట్స్ చాలా స్ట్రిక్ట్ అంట. అమ్మాయి వాళ్ళ పేరెంట్స్ చాలా స్ట్రిక్ట్ అంట. మధ్యరాత్రి 3 o'clockకి అలా వెళ్ళి ఇంటి కిటికీ దగ్గర నుంచి చూస్తాడంట. ఒరే, మధ్యరాత్రి 3 గంటలకు నేను నిద్ర రాదారా? ఆ టైంలో ఏంటంటే ప్రేమలో అంతే కదా సార్, మనం అలా చూస్తే ఆనందంగా ఉంటుంది సార్. పర్సీవ్డ్ కంఫర్ట్. నిజంగా రోజంతా పక్కన కూర్చోబెట్టాం అనుకో, 5 నిమిషాల తర్వాత చూడని కూడా చూడు. కానీ అలా 3 గంటలకు వెళ్ళి చూస్తే ప్రేమ, ఆ ప్రేమలోనే ఆనందం ఉంటుందేమో అని ఫీల్ అవుతూ ఉంటాం. మన లైఫ్లో కూడా అంతే. అన్నీ పర్సీవ్డ్ కంఫర్ట్స్. మా ఆయన మొత్తం మారిపోతే అండి అంటారు. నేను ఆమ్ బీమ్ ఫట్ అని మార్చేసాను అనుకో. ఈరోజు ఒకరోజు బాగుంటుంది, 2 రోజులు బాగుంటుంది, తర్వాత ఏంటి? వాట్ నెక్స్ట్? కారు కొనుక్కోవాలండి, నా గోల్ కారు కొనుక్కోవాలండి అన్నాడు ఒక అతను. సరే నేనే కొనిస్తా పాటు. కొనిచ్చాక తర్వాత ఏంటి? 1 రోజు చూపిస్తావు, 2 రోజులు చూపిస్తావు, 10 రోజులు చూపిస్తావు, తర్వాత ఇంకోటేదో కొనుక్కోవాలి వస్తుంది. అదే పర్సీవ్డ్ కంఫర్ట్ అంటారు. అంటే సుఖంగా ఉంటుందేమో అనుకుని ఇప్పుడు బాధపడ్డాం. ఇది మైండ్ చేసే మాయ, తిప్పుతుంది మన్నట్లాగా. మైండ్ చేసే మాయలో ఫస్ట్ వాళ్ళ అవసరం ఉంటేనే ఉంటారు, వాళ్ళకి మన దగ్గర సుఖంగా ఉంటుంది అంటేనే ఉంటారు. దాంతోపాటు వాళ్ళు మనకి ఏదో ఒక రకంగా
మన నుంచి ప్రాఫిట్ పొందితేనే ఉంటారు. ఇది ఎంత చెప్పినా చాలామందికి అర్థం కాదు. అడ్వాంటేజ్ ఉన్న చోట, ప్రాఫిట్ ఉన్న చోటే మన దగ్గర ఉంటారు. సో మన దగ్గర ఎప్పుడూ అది పెట్టుకోవాలి కొద్దిగా. ఇప్పుడు కొన్ని రోజులైనా నా వీడియోలు బోరు కొట్టాయనుకోండి, అడ్వాంటేజ్ లేదనుకోండి, వెళ్ళిపోతారు. నిజం, అది సత్యం. దాన్ని ఒప్పుకోవాలి, దాన్ని ఒప్పుకొని తీరాలి. కొంతమందికి నా వీడియో నచ్చలేక వెళ్ళిపోతారు. ఇఫ్ ఐ ప్రొవైడ్ అడ్వాంటేజ్, వాళ్ళకి ప్రాఫిట్ ఉంటేనే ఉంటారు కదా, సత్యం అది. అలాగే మీరు కూడా మీ లైఫ్లోకి ఎవడైనా ఉన్నాడంటే నా వల్ల వాడికి ఉపయోగం ఏంటి? వాట్ ఈస్ ద ప్రాఫిట్? వాళ్ళకి ప్రాఫిట్ ఇచ్చానా ఉంటారు, లేదంటే పోతారు, వెళ్ళిపోతారు. మీ మొగుడు దూరం వెళ్ళిపోయాడు, మీ భార్య నేను వద్దనేసి వెళ్ళిపోతుంది, నీ ఆఫీస్లో బాస్ తిడుతున్నాడు, నీ నుంచి లాభం రావట్లే వాళ్ళకి. సింపుల్. కానీ మైండ్ ఒప్పుకొనివ్వదు. నేను ఎంత కష్టపడ్డానంటే, నువ్వు కష్టపడ్డావు సరే, నీకోసం. వాళ్ళకేంటి? నిన్ను ఆ కంపెనీలో ఉంచుకోవడానికి వాళ్ళకి ఏంటి? నిన్ను మీ ఆయన ఇంకా ప్రేమించడానికి ఆయనకి ఏంటి? నిన్ను అంత బ్యూటిఫుల్గా నిన్ను ఎవరైనా చూసుకోవాలి అంటే వాళ్ళకి ఏంటి? ఇంతే లైఫ్. కాంప్లికేట్ చేయదు, అన్నెసరీ ఎమోషనల్ డ్రామాలోకి వెళ్ళొద్దు. ఓకే. దీంతోపాటు లాస్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్, డిజైర్స్, కోరిక. వాళ్ళకి కోరిక ఉంటే తప్ప బలవంతంగా మనం కోరికల్ని రుద్దలేం. నీ మైండ్ ఏం చేస్తుందంటే, నీ సూపర్ మైండ్ పవర్ ఎలా కప్పుకుపోతుందంటే, ఎలా బందీ అయిపోతుందంటే, వాళ్ళు ఏదో రకంగా మారిపోతే అప్పుడు నేను ఆనందంగా ఉంటాను అని కన్విన్స్ చేస్తుంది. వాళ్ళకి ఆ కోరికే లేదేమో, నిన్ను బాగా చూసుకోవాల్సిన కోరిక లేదేమో. సో దాట్స్ ద మెకానిజం ఆఫ్ మైండ్. లేని దాన్ని చూపించి ఉంది అని పట్టిస్తుంది. మీరు అర్థం చేసుకోవాల్సిందంటే, ఎప్పుడైనా సరే ఇతరులను అర్థం చేసుకోవాలి అంటే, ఇతరులు మీ నుంచి దూరం అయిపోతున్నారు, మీ భర్త, భార్య, రిలేషన్షిప్స్, డబ్బులు, ఏదైనా దూరం అవుతుందంటే, నా నుంచి ఎక్కడో వాళ్ళకి లాభం రావట్లేదురా, నేను వాళ్ళ కోరికగా మారలేదురా అని గుర్తించండి. మీరు వాళ్ళ కోరికగా మారితే వాళ్ళు మీరు పో అన్నా పోరు. మీరు ఎవరినో పట్టుకుని వేలాడుతున్నారు చూసారా, వాళ్ళు మీ కోరిక కాబట్టి మీరు పట్టుకుని వేలాడుతున్నారు. దట్స్ ద రివర్స్ సైకాలజీ. ఇది మీ మైండ్లోకి ఎక్కించుకోండి. నేను ఇంకా బోలెడు విషయాలు చెప్తాను మీకు. సూపర్ మైండ్ సిరీస్ని మీరు బాగా 1కి 1000 సార్లు వినండి. యువర్ మైండ్ ఇస్ సచ్ ఎ బ్యూటిఫుల్ థింగ్. ఇవి అర్థం చేసుకుని దీన్ని ఆపరేట్ చేసే మెకానిజం చెప్తాను. దీని ద్వారా మీరు మీ మైండ్తో, ఈ మైండ్లో ఇంకా బాధలు ఉండవు, గేమే ఉంటుంది. ఎలా ఎదగాలి, ఎలా ఇంప్రూవ్ అవ్వాలి, ఎలా దీన్ని పైకి తీసుకెళ్ళాలి, నీ మైండ్ అనే సూపర్ పవర్తో ఈ ప్రపంచాన్ని ఎలా గెలవాలి అనే దాంట్లోకి వెళ్దాం. ప్రపంచం అంటే మీ చుట్టూ ఉన్న ప్రపంచమే చాలు. మొత్తం ప్రపంచాన్ని గెలవనవసరం లేదు. మీ చుట్టూ ఉన్న నెక్స్ట్ గేమ్ని మీరు గెలవడానికి సూపర్ మైండ్ పవర్ని అన్లాక్ చేయండి. అందులో అవతల వాడికి నేను కోరికగా ఎలా మారతాను అనేది మీరు ఆలోచించండి. మళ్ళీ ఇంకో వీడియోలో కలుస్తాను. నా వీడియోస్ మళ్ళీ చూసి తెలుసుకోవాలి. మీరు డౌన్లోడ్ చేసి పెట్టుకోండి, మళ్ళీ చూడండి. ఈ 4 పాయింట్లు రాసుకుని ట్రై చేయండి. దెన్ యూ విల్ సీ లైఫ్ చేంజింగ్. థ్యాంక్ యూ సో మచ్. ఇంకో వీడియోలో కలుస్తాను.